జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, నీ మనసులో ప్రశాంతత లేక ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతూ, ఏం చేస్తే నా జీవితం మారుతుంది దుర్గమ్మ, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఏం చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను, ఏం చేస్తే నేను నిశ్చింతగా హాయిగా ఉండగలను, సంతోషంగా ఉండగలను అని నువ్వు నన్ను రోజు అడుగుతూ ఉన్నావు కదా. అయితే విను, ఈ దుర్గమ్మ చెప్పేది కేవలం నీకోసమే. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు నేను నీకు తెలియజేయబోతున్నాను. ఆఖరి వరకు విని అమ్మ మాటల్లో ఆంతర్యం ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. శక్తి స్వరూపాల్లో ఒక రూపమైన నా రూపమైన వారాహిదేవి యొక్క వారాహి మంత్రాన్ని నేను నీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. ఈ మంత్రాన్ని కనుక నువ్వు ఈ నవరాత్రుల్లో పఠించినట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. నువ్వు కోరుకున్న అద్భుతమైన సంఘటనలన్నీ జరుగుతాయి. నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండగలవు అని ఈరోజు దుర్గమ్మ అయితే తెలియజేస్తున్నారండి. అసలు అమ్మవారు ఏం తెలియజేయాలనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామా. చాలామంది కూడా ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కదా. ఏమాత్రం కూడా ఇబ్బంది లేక అటు ఇటుగా దొల్లుతూ, అసలు మనశ్శాంతి లేక ప్రశాంతత లేక ఏం చేస్తే జీవితం మారుతుంది, ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటాము అని ఇలా ఎన్నో విధాలుగా చర్చించుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇవి చెప్పాలంటే గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. మనం దుర్గమ్మ నవరాత్రులను ఎలా అయితే విశిష్టంగా వేడుకగా జరుపుకుంటామో అలానే వారాహిమవారి నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా అలానే నిష్టగా నియమాలతో కనుక చేసినట్లయితే డెఫినెట్గా మనం చేసే పూజకి చాలా ఫలితం అయితే ఉంటుందన్నమాట. మనసు పెట్టి ఎవరైనా సరే ఒక్కసారి వారాహిమవారిని పిలిచినట్లయితే తప్పకుండా వాళ్ళ తలరాతే మారుతుంది. మీకు అందుకోసంగా కొన్ని సింపుల్ మంత్రాలు, అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అమ్మవారి విగ్రహం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను కాస్త నిదానంగా డీటెయిల్గా అయితే మీకు చెప్తానండి. కాస్త మనసు పెట్టి సింపుల్గా చెప్తాను, వినండి అన్నమాట. వారాహి అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఫోటో ఉన్న వాళ్ళు ఫోటోని పూజించవచ్చు, లేదు అంటే ఒక మట్టి ప్రమిదలో అమ్మవారిని చూసుకోవచ్చు, లేదంటే ఒక పసుపు వద్దని పెట్టుకుని అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా అయినా సరే మనం అమ్మవారిని పూజించుకోవచ్చు అనమాట. లేదా ఒక ప్రింట్, మీరు ఫోటో ప్రింట్ ఉంటుంది కదా, అది ప్రింట్ అయినా తెచ్చి అమ్మవారిని పెట్టుకొని పూజించుకోవచ్చు. చాలా శక్తివంతమైన అమ్మవారండి వారాహి అమ్మవారు. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతారన్నమాట. నర్పవి అని కానీ, వారాహి అని కానీ, వజ్రఘోషం అని కానీ, ఇలా ఎన్ని పేర్లతో అయినా సరే అమ్మవారిని పిలుచుకోవచ్చు. అమ్మవారు ఖచ్చితంగా మీకు ప్రత్యక్షం అవుతారు. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులు, అమ్మవారికి నైవేద్యంగా ఎరుపు రంగు ఏదైనా కానీ, దానిమ్మ గింజలు కానీ, లేదంటే చిలగడ దుంపలు కానీ, ఏదైనా కానీ బెల్లం పానకం అయితే మహా ప్రీతికరం అండి. అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పానకం. అలానే ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానివ్వచ్చు, లేదంటే కస్తూరి పువ్వులు కానివ్వచ్చు. ఇలా ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకొని మీరు పూజ చేసుకోవచ్చు అనమాట. వీలైతే యాలకుల మాలైనా సరే అమ్మవారికి వేయచ్చు. చాలా ఇష్టం అండి అమ్మవారికి యాలకుల మాల. పసుపు కొమ్ములతో కూడా మాల కట్టి వేయండి, చాలా మంచిదన్నమాట. 21 పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి కట్టండి, లేదంటే 9 అయినా సరే అమ్మవారికి కట్టి పూజ చేసుకోండి. నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయండి. జూలై 15 నుంచి స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఈ శక్తివంతమైన రోజుని అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు. వదులుకున్నారంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక ఈ 9 రోజులు ముగిసిపోయాయంటే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందనమాట. మనం ఎలా అయితే దుర్గాదేవి నవరాత్రుల్ని ఎంతో నిష్టగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటామో అలానే ఈ వారాహి నవరాత్రులు కూడా ఖచ్చితంగా మనం పూజిస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా మన జీవితంలో మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది 100% నేను చెప్పగలనండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి అలానే ఈ వారాహి నవరాత్రుల్లో మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన మంత్రం గురించి కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు, లేదా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఈ మంత్రం చెప్పుకోండి, చాలా పవర్ఫుల్ అండి. అలానే నేను చెప్పాను కదా, వజ్రఘోషం కానీ, నర్పవి కానీ, వారాహిదేవి కానీ, వారాహి నమః కానీ, లేదా అమ్మవారి నామాలు చెప్పుకోవడం కానీ, ఇలా ఏదైనా సరే మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి.
అంతకన్నా ముందుగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటికి ఎండ్ అవుతాయంటే జూలై 15 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 23 వరకు ఉంటాయి. ఈ 9 రోజులు ఒక గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఒక గోల్డెన్ ఛాన్స్ మనకు వచ్చిందనమాట. ఎలాంటి కోరికైనా సరే నెరవేరినా నెరవేరకపోయినా సరే అమ్మవారిని ఈ మంత్రంతో ఈ 9 రోజులు నియమ నిష్టలతో పూజించండి. లేదా ఒక్కరోజు పంచమి రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన పంచమి రోజైనా సరే మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు అనమాట. అమావాస్య అయినా 5వ రోజు పంచమి తిథి అనేది వస్తుందండి. ఆ రోజు కానీ అష్టమి తిథుల్లో కానీ అమ్మవారిని పూజించవచ్చు. కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించడానికైతే ప్రయత్నించండి. లేదా 3 రోజులు కానీ వీలైతే కొంతమంది ఖచ్చితంగా పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. మీరు ఎలా అయినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మవారు మీకు దర్శనమిస్తారు. మీ కోరికలను కూడా నెరవేరుస్తారు. ఇక ముఖ్యమైన విషయం అమ్మవారి మంత్రం. ఆ మంత్రం ఏంటి అంటే ఓం గ్లాం వారాహ్యై నమః. 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 ఇది చాలా సులభమైన మంత్రం అండి. ఏకాక్షర మంత్రం అన్నమాట. వారాహి అమ్మవారిని మీరు ఖచ్చితంగా ఈ నవరాత్రిలో ఒక్క రోజైనా సరే ఓం గ్లాం వారాహ్యై నమః అన్న ఈ మంత్రంతో మీరు ప్రతిరోజు కానీ ఒక రోజైనా సరే పఠించండి. వీలైతే 108 సార్లు చెప్పుకోండి, లేదా 27 సార్లు కానీ 9 సార్లు కానీ లేదంటే కనీసం 3 సార్లైనా సరే మనస్ఫూర్తిగా అమ్మని ధ్యానించి చెప్పండి. ఏదో చెప్పమన్నాను కదని 108 సార్లు మొక్కుబడిగా చెప్పడం కాదు. చెప్పుకున్న ఒక్కసార్లైనా 3 సార్లైనా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక మీ సమస్య ఏదైతే ఉందో అమ్మవారిని ఖచ్చితంగా చేరుతుంది. డెఫినెట్గా మీ లైఫ్ అనేది మారుతుందన్నమాట. దీనికి తగ్గ ఫలితం చెప్పాను కదా. ప్రతిరోజు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత అలానే మీకు రక్షణ కూడా ఉంటుంది. శత్రువుల గురించి చాలామంది బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి సమస్యలు ఏవి కూడా మీకు ఉండవన్నమాట. అమ్మవారు మీకు తోడుగా ఉండి మీతో పాటే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి. మీకు రక్షణగా ఒక రక్షణ కవచంలా అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. మీరు ఒకసారి నేను చెప్పినట్లుగా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో విన్నారు కదండి, ఈ వారాహి నవరాత్రులు ఈ గోల్డెన్ ఛాన్సెస్ని అస్సలు వదులుకోవద్దన్నమాట. వదులుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎదురు చూడాలన్నమాట. కాబట్టి ఏ మాత్రం కూడా ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని, జై వారాహి మాత.